వెల్కమ్ టు స్వతంత్ర. నా పేరు సాయి ప్రియ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు, ఘనంగా నివాళులు అర్పించిన సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు. వెంకయ్య జీవిత విశేషాలతో పుస్తకాలు వర్చువల్గా ఆవిష్కరించిన ప్రధాని మోడీ. మిథున్ రెడ్డి పర్యటనపై పుంగనూరులో టీడీపీ నాయకుల ధర్నా, 5 సంవత్సరాల వరకు రావొద్దంటూ హెచ్చరిక. ప్రజల్ని కలవకుండా అడ్డుకుంటున్నారు, వైసీపీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానన్న మిథున్ రెడ్డి. మద్యం తాగి విధులకు హాజరైన ప్రధానోపాధ్యాయుడు, హెచ్ఎంపై తీరుపై ఆ తల్లిదండ్రుల ఆగ్రహం. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ ఇరిగేషన్ నిపుణుల బృందం పరిశీలించింది. అమెరికా, కెనడా నుంచి వచ్చిన 4 నిపుణులు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకొని అక్కడి పరిసరాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అమెరికా నుంచి డేవిడ్ పి పాల్, గెయిన్ ఫ్రాంకో డి సిస్కో, కెనడా నుంచి రిచర్డ్ డాన్సెల్లి అండ్ సీన్ హెంచ్ బర్గర్ హాజరయ్యారు. డయాఫ్రమ్ వాల్, 2 కాఫర్ డ్యాంలు, గైడ్ బండ్లను నిపుణులు పరిశీలించారు. ప్రాజెక్ట్ డిజైన్ల నుంచి నేటి పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేస్తారు. జూలై 3 వరకు ప్రాజెక్ట్ సైట్లో పనులను నిపుణులు పరిశీలిస్తారు. అనంతరం కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో కలిసి సమీక్ష నిర్వహించనున్నారు. గత 5 ఏళ్ల తప్పుడు నిర్ణయాల కారణంగా అసలు పోలవరంలో ఎంత నష్టం జరిగిందో కూడా చెప్పలేని స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అంతర్జాతీయ నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది. మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో కాసేపట్లో జరగబోతున్నాయి. కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. డిఎస్ అంతిమయాత్ర కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. నిజామాబాద్లోని ఆయన స్వగృహంలో సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా డిఎస్ ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు.
కావడం కాంగ్రెస్కు తీరని నష్టం. తప్పకుండా వారి జ్ఞాపకార్థం వారి గౌరవం పెరిగే విధంగా మా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. వారి కుటుంబానికి అండగా నిలబడడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా వారి కుటుంబానికి తన యొక్క నివాళులు చెప్పమని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పిండ్రు. ఢిల్లీలో పార్లమెంటు ఇతర అంశాల ఒత్తిడిలో ఉండి వాళ్ళు రాలేకపోయినరు. శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా సందేశాన్ని పంపిస్తామన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా నాకు ప్రత్యేకంగా వారి కుటుంబానికి తెలియజేయమని చెప్పిండు.
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మరి వారు ఉండగానే ఆ వేలాన్ని బొగ్గుగని వేలంలో పెట్టారు, దాన్ని ఆ గనిని శ్రావణి గనిని తీసేయించలేదు. దాంట్లో ఇప్పటి కూడా చిలక పలుకులు పలుకుతున్నారు. చీకటి దొంగలాగా ఇద్దరు లోపల మాట్లాడుకొని ఆ పని కంటిన్యూ చేస్తూ పైకి మాత్రం మేము వద్దన్నాం, మేము వ్యతిరేకించినాం అని తీయడుపులేటి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా వ్యతిరేకించే వాళ్ళైతే మాలాగా చెప్పాలి. పైగా ఇంకా బీఆర్ఎస్ మీద బుధ జల్లే ఒక చిల్లర ప్రయత్నం కూడా చేశారు. అప్పుడు వీళ్ళే ఒప్పుకున్నారు. ఏ క్షణంలో కూడా మేము ఒప్పుకోలేదు. కేసీఆర్ గారు స్పష్టంగా లెటర్ రాసిండు. హైదరాబాద్లో వాళ్ళు 2 సార్లు వేలం వేస్తే కూడా ఇక్కడ మేము సీరియస్గా చెప్పినాం, మేము అలో చేయమని చెప్పి ఎవరు కూడా వేలంలో పాల్గొనలేదు. చివరికి తీసుకుపోయి వాళ్ళు బెంగళూరులో పెట్టుకునే వేలం పాట ఎవరికో ప్రైవేట్ వాళ్ళకు ఇద్దరికి ఇస్తే కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము అలో చేయమని చెప్పినాం. 1 కిలో బొగ్గు కూడా కంచి తీయనేయమని చెప్పినాం. తీయనీయలేదు. ఇంతవరకు కూడా ఎవరు ముట్టుకోలేదు. అక్కడికి ఎవరు కూడా రాలేదు విచారణ ఎంక్వైరీకి కూడా బిడ్లో పాల్గొన్న వాళ్ళు. మొన్న కూడా మళ్ళీ అది ప్రకటించారు కేటీఆర్ గారు, ఎట్టి పరిస్థితుల్లో మేము అలో చేయం, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని రివ్యూ చేస్తామని కూడా చెప్పాను అంత సీరియస్గా. మరి మీరెందుకు మాట్లాడటం లేదు? మేము చెప్పిన పద్ధతుల్లో ఇవాళ మేము ప్రభుత్వంగా సహకరించాం, మీరు ఎవరు పాల్గొంటేనే ఎందుకు మాట్లాడతలేరు? మీరు తోడు దొంగలు కాబట్టి పైకి ఏదో పెదవులతో మాట్లాడుతున్నారు తప్ప మీరిద్దరు మనసు ఒక్క తీరునే ఉంది. ఇవాళ విద్యుత్ విషయంలో కూడా అదే జరగబోతుంది. ఎట్టి పరిస్థితులలో కూడా విద్యుత్ ప్రైవేటీకరణ కేసీఆర్ గారు అంగీకరించేది లేదు, బీఆర్ఎస్ పార్టీ అంగీకరించదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సామాజిక సమీకరణల దృష్ట్యా ఇంకా అనేక మంది ప్రజలకి సబ్సిడీ అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే సాధారణ ప్రజలపైన నెత్తిన భారం పడి కరెంటు బిల్లులు కట్టలేక మళ్ళీ చీకట్లో ఉండాల్సి వస్తుంది. చీకటి పాలు అవుతుంది మళ్ళీ రాష్ట్రంలో పేదల బ్రతుకు. అందుకే దీనిపైన ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. ఈ కుట్రను అందరూ కూడా కలిసి ఎదుర్కోవాలని చెప్పి కూడా నేను ఉద్యోగస్తులకు కావచ్చు, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే వాస్తవానికి 98% వసూలు జరిగిందని నేను చెప్పిన మాట మీద నేను నిలబడతా. ఒకవేళ జరగలేదు అనుకుంటే కూడా మరి ప్రభుత్వం మా చేత కావట్లేదని ప్రభుత్వం ఒప్పుకుంటున్నట్ట. ఒక విద్యుతేనా, ఇంకా చాలా రకాలవి కూడా ఉంటాయి. మరి అవి కూడా ప్రైవేటు గుండాలకు, రౌడీలకు, బహుశర్లకు అప్పచెప్తారా? ఏదైనా ఉంటే ప్రభుత్వానికి ఎవరైనా బాకీ పడి ఉంటే ప్రభుత్వం చాలా విషయాలలో రెవెన్యూ రికవరీ చేస్తుంది. ఎస్ఎఫ్సి లోన్స్ కావచ్చు, ఇతర రకాల పన్నుల చెల్లింపు కావచ్చు, మున్సిపాలిటీలో జిహెచ్ఎంసీలో పన్నుల చెల్లింపు కావచ్చు, నీటి బిల్లుల చెల్లింపు కావచ్చు. అంటే గుండా గ్యాంగులకు, రౌడీ గ్యాంగులకు అప్పచెప్తుందా ప్రభుత్వం? ఆయన కేవలం వసూలుకి ఏదో మాకు ఇబ్బంది అవుతుందనే కారణం చేత ఇంకోరికి ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వం తన చేతగంతనాన్ని ఒప్పుకోవడమే. అది కూడా చెప్పింది అబద్ధం. 40% వసూలు అవుతుందని చెప్పిన మాట పూర్తి అబద్ధం. 97-98% రికవరీ ఉంది అక్కడి నుంచి కూడా. ఆయన మరి నువ్వు చేయలేని పనిని ప్రైవేట్ కంపెనీ వాడు ఎట్లా చేస్తాడు? ప్రభుత్వమే చేయలేని పనిని ఒక ప్రైవేట్ కంపెనీ వాడు చేస్తాడు అంటే దాని అర్థమైంది. ప్రభుత్వం గంత నిస్సహాయంగా అయిందా?
మరి ఎందుకు అంత చేతగాని వాళ్ళు ప్రభుత్వం ఎందుకు నడపాలి? రేపు పోలీసింగ్ కూడా చేయలేవు, ఏదైనా కేసులో దొరకలేదు నేరస్తుడు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా? ఏంటిది అసలు ఈ ప్రభుత్వం ఉద్దేశం? అసలు మీరు ఆ మాట అనడమే అదొక అవమానకరమైంది, ఓల్డ్ సిటీ ప్రజల్ని అవమానించడం. రెండవది, ఆ కారణం చేత మేము ఎవరికో రౌడీలకో గుండాలకో అప్పచెప్తాం, మా ప్రభుత్వంతో కావట్లేదు అని చెప్పడము, ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తాం అంటే నువ్వు చేయలేని పనిని ఒక ప్రైవేట్ కంపెనీ చేస్తుంది అని చెప్పి నువ్వు ప్రజలకు సంకేతం ఇస్తున్నావు. ఇది ప్రజాప్రభుత్వం చేసే పనేనా? ఇది మాట్లాడాల్సిన మాట లేదు. అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల వేడి కాకరేపుతోంది. డెమోక్రటికల్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. సో రికార్డు ఇరువురి మధ్య ఎన్నికల సంగ్రామం నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. నవంబర్ 5న జరిగే ఈ ఎలక్షన్లో ఎవరు ఎవరిని ఢీకొట్టి అధ్యక్ష పదవిని చేజెక్కించుకుంటారంటున్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అమెరికాలో ఎలక్షన్ హీట్ కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తలపడనున్నారు. మరోసారి ప్రెసిడెంట్గా ఎన్నికవ్వాలని బైడెన్ తాపత్రయపడుతుంటే అతన్ని గద్దె దించాలన్న వ్యూహాల్లో ఉన్నారు ట్రంప్. దీంతో ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగుతున్నారు. ఇక ఇటీవల నిర్వహించిన డిబేట్లోనూ ఇదే పర్వం కొనసాగింది. CNN మీడియా సంస్థ నిర్వహించిన తొలి డిబేట్లో ఢీ అంటే ఢీ అన్న రేంజ్లో మాటల తూటాలు సంధించుకున్నారు ఇరువురు నేతలు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ చట్టం, విదేశీ వ్యవహారాలు, వలసల వంటి పలు అంశాలపై ట్రంప్, బైడెన్ మధ్య వాడి వేడి వాదనలు సాగాయి. అడ్మినిస్ట్రేషన్లో బైడెన్ ఫెయిల్ అయ్యారని ట్రంప్ హష్ మనీ కేసులో దోషిగా తేలారంటూ బైడెన్ విమర్శించారు. ట్రంప్ హయాంలో సంపన్నులకు అనుకూలమైన ఆర్థిక విధానాలు అనుసరించారని, దీంతో ఎకానమీ పతనమైందని విమర్శిస్తూ బైడెన్ చర్చను మొదలుపెట్టారు. ట్రంప్ స్పందిస్తూ బైడెన్ హయాంలో అక్రమ వలసదారులకే ఉద్యోగాలు దొరికాయన్నారు. ద్రవ్యోల్బణం పెరిగిందని, పన్ను కోతలతో ఆర్థిక వ్యవస్థ పతనమైందన్నారు. సరిహద్దులను సేఫ్గా ఉంచడంలో బైడెన్ ఫెయిల్ అయ్యాడని విమర్శించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను బైడెన్ ఖండించారు. ఈసారైనా ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరిగితే అంగీకరిస్తానని బదులిచ్చారు. మొత్తంగా 90 నిమిషాల పాటు సాగిన డిబేట్లో 78 ఏళ్ల ట్రంప్ కొంత దూకుడు ప్రదర్శించగా, బైడెన్ కొన్నిసార్లు తడబాటుకు గురయ్యారు. డిబేట్లో నిర్వాహకుల ప్రశ్నలు పోగా మొత్తంగా ట్రంప్ 23 నిమిషాల 6 సెకండ్ల పాటు మాట్లాడారు. బైడెన్ 18 నిమిషాల 26 సెకండ్లు తీసుకున్నారు. తన వయసుపై విమర్శలు, అధ్యక్ష బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై అమెరికన్లలో నానాటికి పెరుగుతున్న అనుమానాలను కొట్టిపారేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు జో బైడెన్. ట్రంప్ తనకంటే కేవలం 3 ఏళ్లే చిన్నవాడని పదే చెప్పుకున్నారు. కానీ డిబేట్ పొడవునా బైడెన్ పదే తడబడ్డారు. ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి మౌనాన్ని ఆశ్రయించారు. మాటల కోసం తడుముకున్నారు. తనలో తానే గొణుక్కుంటూ కనిపించారు. మాట్లాడుతున్న అంశాన్ని అర్ధాంతరంగా వదిలేసి మరో విషయం ఎత్తుకుని ఆశ్చర్యపరిచారు. కొన్నిసార్లు బైడెన్ ఏం చెబుతున్నాడో ఎవరికీ అర్థం కూడా కాలేదు. తనకు అనుకూలమైన గణాంకాలను సమయానుకూలంగా ప్రస్తావించడంలో కూడా చతికిలపడ్డారు. డిబేట్లో ట్రంపే నెగ్గారని CNN పోలింగ్లో ఏకంగా 67% మంది ఓటర్లు పేర్కొన్నారు. బైడెన్కు 33% ఓట్లే లభించాయి. ఇరువురి మధ్య జరిగిన డిబేట్లో దూకుడుగా వ్యవహరించాడంటూ ట్రంప్ను పొగడ్తలతో ముంచెత్తుతుండగా 80 ఏళ్ల బైడెన్ ఏ మేరకు పోటీ ఇవ్వగలరోనంటూ డెమోక్రాట్లలో ఉన్న అనుమానం రెట్టింపైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన డిబేట్తో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ట్రంప్, బైడెన్ పాలనపై సంతృప్తిగా లేని అమెరికన్లు అసహనంగా ఉన్నారు.
జో పాలన అంతంత మాత్రంగా ఉందని, బైడెన్ పై విమర్శలు వెల్లువెత్తుతుంటే కేసుల విషయంలో చిక్కుకున్న ట్రంప్ పై కూడా అంత సుముఖంగా లేరు. రేస్ లో మరెవరైనా నిలబడాలన్న ఆశతో ఉన్నారు. అయితే ట్రంప్ బైడెన్లను అధ్యక్ష అభ్యర్థులుగా ఇంకా లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. జూలై 15-18 మధ్య జరిగే సదస్సులో రిపబ్లికన్లు, ఆగస్టు 19న సదస్సులో డెమోక్రాట్లు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరిది పై చేయి అవుతుంది, ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికవుతారు అన్నది ఆసక్తికర అంశంగా మారింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. స్టే ట్యూన్.